మనకు ఏదైనా కష్టం వస్తే ముందుగా సంప్రదించేది బంధుమిత్రులనే. వారు వెన్నట్టి ఉంటే కొండంత బలంగా భావిస్తాం. మనస్పర్ధల వల్ల ఎప్పుడైనా మాట అనుకున్నా మనవాడే గాని సర్దుకుపోతారు. జీవితంలో 4 రాళ్లు వెనకేసుకున్నా లేకున్నా మన వెంట ఉండేందుకు 4 మనుషుల్ని సంపాదించుకోవాలంటారు. కానీ ఆ 4 రాళ్లు వెనకేసుకోవాలన్న ఆశతో ఆ 4 నమ్మకాన్ని వమ్ము చేస్తే అయిన వారి చేతిలో మోసపోయిన వారి పరిస్థితి ఏమైంది? అయినోళ్లనే వంచిన ఆ కేటుగాడు ఎవరు? అతను చేసిన మోసమేంటి? కష్టమొచ్చి కన్నీరు గారిస్తే మన భుజం తట్టి ఆ కన్నీళ్లను తుడిచేది బంధుమిత్రులే. అలాంటి వారి రుణాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. కాని ఎవరు ఏమైతే నాకేంటి, నా స్వార్థమే నాకు ముఖ్యమనుకున్న ఓ వంచకుడు బంధువులు, స్నేహితులే టార్గెట్గా మోసాలకు పాల్పడ్డాడు. బయటవారైతే కేసులు, కోర్టులు అంటూ తిరగాల్సి వస్తుంది. మనవారే అయితే మోసం బయటపడ్డనాడు రాజీకి ఆస్కారముంటుందని వారి నమ్మకాన్నే తన పెట్టుబడిగా పెట్టి కోట్లు కాజేశాడు. అతని మోసాన్ని గ్రహించి డబ్బులు తిరిగివ్వమన్న వారికి నిరాశే మిగిలింది. అతను మాత్రం లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేశాడు. సొమ్ము రాబట్టుకునేందుకు ఎదురుచూపులు చూసి న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కగా తప్పలేదు వారికి. మరి న్యాయం కోసం టానాకు వచ్చిన వారికి న్యాయం జరిగిందా? అయిన వారందరినీ మోసం చేసిన అతను ఏమయ్యాడు? అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన నరేష్ కుమార్ రెడ్డి షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్నానంటూ తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయంటూ ఆశ చూపిస్తాడు. మాయమాటలతో నమ్మిస్తాడు. మొదట్లో 1,00,000కు 3,000 నుంచి 30,000 వరకు లాభం వచ్చిందని చేతికిస్తాడు. నమ్మి మరింత పెట్టుబడి పెడితే అప్పుడు అసలైన ఆట మొదలు పెడతాడు. అలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 100 మందికి పైగా ఇతని మాయలో పడి కోట్లు పోగొట్టుకున్నారు. పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చాక ముఖం చాటేశాడు. ఇక తమ సొమ్ము తిరిగి వస్తుందన్న ఆశలు అడియాసలు కావడంతో బాధితులు పోలీస్ స్టేషన్ తలుపులు తట్టారు. పోలీసులే తమకు న్యాయం చెయ్యాలని వాపోయారు. నరేష్ కుమార్ రెడ్డి అనే అతను మా తోడుకోడలికి సొంత మేనమామ కొడుకు. అలా పరిచయం అయ్యాడు. షేర్ మార్కెట్ పేరుతో ట్రేడింగ్ చేస్తాను, మంచి లాభాలు ఇస్తాను అని చెప్పి ఆశ పెట్టి మాతో డబ్బులు వసూలు చేసినాడు. మేము ఆశపడి ఫ్యూచర్ బాగుంటుంది అనే నమ్మకంతో బంగారు బ్యాంక్ లో పెట్టి పర్సనల్ లోన్లని చాలా వరకు డబ్బులు ఇచ్చినాము. చాలా మోసపోయినాము. వాడు ఇచ్చింది కూడా మళ్ళీ ఆఫర్ల పేరుతోనే వెనక్కి తీసేసుకున్నాడు. మేము తీసుకున్న దాంట్లో ఏం లేదు. పర్సనల్ లోన్లు ఇప్పుడు బ్యాంకులకి వడ్డీలు కట్టుకోలేక, పిల్లల్ని చదివించుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నాము. భూమి అమ్మితే ఇస్తామని వాళ్ళ నాన్న మాట ఇచ్చినాడు. భూమి అమ్మినప్పుడు పోతే అప్పుడు కూడా వాళ్ళ నాన్న మోసం చేసినాడు. మళ్ళీ ట్రేడింగ్ చేసి ఇస్తాడని. పోలీసులు ఎలాగైనా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. నరేష్ అనే వ్యక్తి మేనమామ కొడుకు. బయట వాళ్ళతో ఇప్పించుకొచ్చి ఇచ్చిన నరేష్ కుమార్ రెడ్డికి ట్రేడింగ్ చేస్తున్నాడు అని 70 లక్షల వరకు తీసుకున్నాడు. స్టార్టింగ్ లో 5% అన్నాడు. 5% అన్నాడు, డబ్బులు తీసుకున్నాడు. కొద్ది కాలం పాటు ఇచ్చాడు. ఇంకా కదమాది అమౌంట్ ఇవ్వడం లేదు. ఇంకా ఆడ ఇంటి దగ్గర పోయినా లేదు, ఆఫీస్ దగ్గర పోయినా ఆఫీసు లేదు, తీసేసినారు ఆఫీసు. నా ఇట్లా బాధితులు 100 మంది ఉంటారు. అనంతపురంలోని సాయినగర్లో షేర్ మార్కెట్లో ట్రేడింగ్ బిజినెస్ చేస్తున్నానంటూ నరేష్ కుమార్ ఆరిజన్ సొల్యూషన్స్ అనే కార్యాలయాన్ని ప్రారంభించాడు. ఈ ప్రారంభోత్సవానికి బంధువులను, మిత్రులను ఆహ్వానించాడు. కార్యాలయం చూసి మురిసిపోయిన బంధువులు, మిత్రులు షేర్ మార్కెట్ వ్యాపారంపై నరేష్ కుమార్ రెడ్డితో ఆరా తీశారు. అదే వారు చేసిన తప్పైంది. నరేష్ తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు పొందగలమని వారికి ఆశ చూపాడు. 1,00,000 నుంచి 5 లక్షల వరకు పెట్టుబడులను స్వీకరించాడు. ఇలా ఒకరికి తెలియకుండా మరొకరితో పెట్టుబడులు పెట్టించి వారికి నెల లాభం వచ్చిందంటూ ఆశ చూపి కొంత చెల్లిస్తూ వచ్చాడు. ఇలా 10 లక్షలు పెట్టుబడి పెట్టిన వారికి 15 లక్షలు ఇవ్వటం, వారి నుంచి మళ్లీ 15 లక్షలు తీసుకొని మళ్లీ పెట్టుబడి పెట్టించటం, ఇలా అందరితోనూ దాదాపు 40, 50, 90 లక్షల వరకు పెట్టుబడులు పెట్టించాడు. ఆదాయం వస్తుందని 4 ఏళ్లుగా ఎదురుచూసిన బాధితులకు నిరాశ ఎదురైంది. ఇలా ఒక్కొక్కరుగా బయటకు వచ్చి దాదాపు 100 మందికి పైగా బాధితులయ్యారు. అందరూ మూకొమ్మడిగా ప్రశ్నిస్తే తన ఆస్తులమ్మి అందరి డబ్బులు చెల్లిస్తానని నరేష్ కుమార్ రెడ్డి వారిని నమ్మించాడు. కాని ఆ తర్వాత ఎవరికీ అందుబాటులోకి రాకుండా
కార్యాలయాన్ని సైతం మూసివేసి పరారయ్యాడు. ఆరిజిన్ సొల్యూషన్స్ టువర్డ్స్ సక్సెస్ అని ఒక షేర్ మార్కెట్ కంపెనీని బుక్రాయ సముద్ర మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన దొంగల నరేష్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి పెట్టినాడు. ఈ షేర్ మార్కెట్ లో డబ్బులు పెట్టిన వాళ్ళకి అధిక లాభాలు వస్తాయని చెప్పి నమ్మే వాళ్ళకి ఇచ్చి ఒక్కొక్కరి నుంచి 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు అట్లా ఎంత పడితే అంత వసూలు చేసేసి దాదాపుగా 1.5 కోటి మోసం చేసి ఆ కంపెనీని 2024లో షేర్ మార్కెట్ కంపెనీని మూసేసి ఎక్కడికి వెళ్ళిపోయానని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇతను ఎంఓ ఏంటంటే ₹1,00,000 3% లాభం ఇస్తామని చెప్తాడు. అంటే ₹3,000 లాభం ఇస్తాము, తర్వాత 3 నెలలకు మీ అసలు ఇచ్చేస్తాము, లేదంటే కంటిన్యూగా మీకు షేర్లు ఎంత షేర్ లాభం వస్తే అంత షేర్ మీకు డబ్బులు ఇస్తామని చెప్పేసి నమ్మవాళ్ళకి ఇస్తాడు. ఇలాగా దాదాపుగా చాలా మంది బాధితులు ఇతనికి ఉండారని తెలిసింది. ఇంకా ఏదైనా బాధితులు ఉన్నా కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయొచ్చు. మేము అతను త్వరలో పట్టుకొని చట్టప్రకారంగా చర్యలు తీసుకుంటాము. మనోడైనా పగోడైనా సులభంగా సంపాదిద్దామని గుడ్డిగా నమ్మితే నట్టేట మునగక తప్పదు. అందుకే ఇటువంటి షేర్ మార్కెట్ వ్యవహారాల పట్ల జాగ్రత్తగా ఉండాలంటున్నారు పోలీసులు. లాభాల కోసం మాయమాటలు నమ్మి మోసపోవద్దని సూచిస్తున్నారు.